ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు మా ప్రీతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ నన్ను ఆశీర్వదించడం జరిగింది. నాకు జనసేన పార్టీ యొక్క కాకినాడ రూరల్ మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. దానికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు మా మిత్రపక్షమైనటువంటి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే మా చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారికి, మా పొలిటికల్ సెక్రటరీ హరిప్రసాద్ గారికి, తదితర పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ మ్యాండేట్ రావడానికి కారణమైనటువంటి మా జన సైనికులు, జననాయకులు 5 సంవత్సరాల నుంచి ప్రతి సమస్య మీద పోరాడి అనేక పర్యాయాలు జైలుకి వెళ్ళి బెయిల్ తీసుకుని అనేక చోట ఏకంగా ఒకసారి అటెంప్ట్ మర్డర్ కేసుల్లో కూడా ఇరుక్కుని అన్యాయమైన అక్రమ కేసులు కాకినాడ 1 and 2 ఎమ్మెల్యేలు పెట్టినటువంటి అక్రమ కేసుల్లో అనేక మంది బలైపోయి ఈరోజు మీరందరి యొక్క త్యాగం ఇవాళ నాకు ఇవాళ బీఫామ్ రావడానికి కారణం అని చెప్పి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గత 2-3 నెలలుగా మాతో పాటు కలిసి ప్రయాణం చేసి ప్రచారం చేస్తున్నటువంటి తెలుగుదేశం కేడర్ అందరికీ, నాయకులకి అందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. బీజేపీ కేడర్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఒకటే చెప్తా ఉన్నాను, 100 చెప్పను. ఈవేళ సాధారణ పరిపాలన, మౌలిక సదుపాయాలు ప్రజలకు కరువయ్యాయి, పూర్తి స్థాయిలో కరువయ్యాయి. మామూలుగా ఒక రోడ్డు లేదు, ఒక డ్రైన్ లేదు, ఆ డ్రైన్ తుడిచేవాడు లేడు, ఒక ముగ్గేసేవాడు లేడు, దోమల మందు కొట్టేవాడు లేడు, మంచినీళ్ళు సురక్షితమైన మంచినీళ్ళు ఇచ్చేవాడు లేరు, మంచినీళ్ళు కూడా కొనుక్కునే పరిస్థితి. ఇటువంటి సాధారణ పరిపాలన కూడా మిస్ అయినటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఈ కాన్స్టిట్యూన్సీ ఉండడం జరిగింది. అది కాక వీళ్ళ యొక్క అక్రమ కబ్జాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ముందు సాధారణ పరిపాలన సరి చేసిన తర్వాత అభివృద్ధి, సంక్షేమం మా పెద్దల నాయకులు ఎవరైతే ఉన్నారో కళ్యాణ్ గారు వారు చెప్పిన ప్రకారం ముందుకెళ్తాం. అందుకని నేను ధైర్యంగా, దమ్ముగా నేను ఇవాళ చెప్తా ఉన్నాను. నేను ఓటేయడానికి వస్తున్నాను. అంత దమ్ముగా ఎందుకు వస్తున్నానంటే ఈ పై చెప్పిన అన్నీ కూడా నేను చేస్తానని నమ్మకం నా మీద ఉందో, చేసి చూపిస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై తెలుగుదేశం.